హాయ్ అండి. దిస్ ఈజ్ వైషు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైషూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఎక్కడికొచ్చానో అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ నా థంబ్‌నెయిల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటది నేను చార్మినార్‌కొచ్చానని. అప్పుడెప్పుడో పెళ్ళైన కొత్తలో రావాలనుకున్నానండి బాబు ఈ చార్మినార్‌కి. తీరా మా సాన్వి పుట్టిన తర్వాత ఇప్పుడు కుదిరింది నాకు. అందులోనూ మళ్ళీ మేము సిటీ నుంచి ఊరికి షిఫ్ట్ అయ్యే టైంకి కుదిరింది. అది మళ్ళీ ఎంత హడావిడిగా వచ్చామనేది మాకే తెలుసు. ఏం చేస్తానులేండి. సర్లే గానీ, ఈ ఇయరింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? నాకైతే పిచ్చగా నచ్చాయి. షాపింగ్ అనంగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఈ ఇయరింగ్సే అబ్బా! మన అమ్మాయిలకి ఏవి ఉన్నా లేకపోయినా ఈ ఇయరింగ్స్ ఒక్కటుంటే చాలబ్బా అనిపిస్తది. నాకైతే ఇలాంటి ఆక్సిడైజ్డ్ జుంకాస్ అయితే ఇంకా ఇష్టం. ఇక్కడైతే ఒక్కటి కాదు, 2 కాదు ఎన్నో డిజైన్స్ ఉన్నాయి. వాటిలో ఏవి సెలెక్ట్ చేసుకోవాలో అర్థం గాక చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. చివరికి మా ఆయన హెల్ప్ తీసుకొనే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే మన అమ్మాయిలకు సంబంధించి ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. మన అమ్మాయిలనే కాదు అబ్బాయిలకు, చిన్న పిల్లలకు కావాల్సినయన్నీ కూడా దొరుకుతున్నాయి. చిన్న పిల్లలకైతే ఇక్కడ టాయ్స్ చాలా బావున్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఓన్లీ టాయ్సే కాదు ఇక్కడ అమ్మాయిలకి జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బావుంది. ప్రైజెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. మా శాన్వి అయితే ఆ టాయ్‌ని ఎంత గట్టిగా పట్టుకుందంటే అక్కడున్న వాళ్ళు అడిగితే కూడా ఇవ్వట్లేదు. ఒక్కటంటే ఓకే. అన్నీ కావాలంటుంది. ఈ పిల్లలతో నేగలేమండి బాబు. ఇక్కడున్న సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బావున్నాయి. చాలా రీజనబులే. ఎంతుంటదో గెస్ చేయండి ఒకసారి. మీరే చూస్తున్నారు గదా! ఒక్కొక్కసారి ఒక్కొక్క టాయ్‌ని పట్టుకుంటుంది. దాన్ని చూడండి అసలు వదలకుండా ఎంత బాగా కిస్ చేస్తుందో. ఆ టాయ్‌ని చూసి మా శాన్వి హ్యాపీ అయితే, మా శాన్విని చూసి మా అమ్మ హ్యాపీ అయితుంది చూడండి. సో, చూసినవన్నీ కొనలేం కాబట్టి మా శాన్వికి ఒక 2 టాయ్స్ అయితే ఇప్పించాము. నాకైతే ఈ హార్ట్ చూడగానే చాలా నచ్చింది. వాలంటైన్స్ డే రోజు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అమ్మాయిలైతే చూడగానే ఫ్లాట్ అయిపోతారు. లేక వచ్చాను కాబట్టి తెగ ఫోజులు కొట్టేస్తున్నాను. ఇక్కడున్న బ్యాగ్ కేసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే నా ఫోన్‌కి తగ్గట్టు లేవవి. అంటే నా ఫోన్‌కి సెట్ అవ్వలేదనమాట. తర్వాత మేమిక్కడ పర్ఫ్యూమ్స్ దగ్గరికొచ్చాము. నాకైతే తెగ నచ్చేసాయండి. అసలు ఒకటా, రెండా ఎన్నో ఫ్లేవర్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగున్నాయి. ప్రతి ఒక్కటి నాకు బాగా నచ్చాయి. ఇక్కడ గూడా ఏం తీసుకోవాలి అనే కన్‌ఫ్యూజన్ నాకు. ఒక్కసారి యేసుకుంటే చాలు ఆ స్మెల్ అస్సలు పోవట్లేదు. నాకైతే బాగా నచ్చాయి. నచ్చితే మీరు గూడా ట్రై జేయండి. ఇక్కడ ఏం కొన్నా తక్కువ ప్రైజే అని విన్నాను. కాకపోతే అంత లేదు. తక్కువే గావచ్చు. కాకపోతే మనం బార్గెయిన్ జేసేదాన్ని బట్టి ఉంటదనమాట. అంటే గట్టిగా బేరమాడడానికి రావాలి. లేదంటే అంతే సంగతి. నిజానికి చెప్పాలంటే నాకస్సలు బార్గెనింగ్ జేయడానికి రాదు. అందుకే మా అమ్మని తీసుకొని పోయినా. ఒకవేళ నేను బార్గెనింగ్ చేద్దామని ట్రై చేసినా గూడా నాకు రాదదెందుకో. నా మొఖం చూస్తే ఎవరియ్యరు గూడా. ఇక్కడ చూడండి ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉన్న కాశ్మీరీ బ్యాంగిల్స్. ఈడికొస్తే ఖచ్చితంగా నేను తీసుకోవాలని డిసైడ్ అయ్యొచ్చాను ముందే. సో, ఫైనల్‌గా కాశ్మీర్ బ్యాంగిల్స్ అయితే కొనేసాను. సో, ప్రైస్ ఎంత పడిందో చెప్పాలా? చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నేనేం కొన్నాను, ఎంతెంత ప్రైస్ పడ్డాయి అన్నీ ఒకేసారి చెప్తాను. నా కోసం ఏం కొనాలి అని నేను చూస్తుంటే, మా అమ్మ మాత్రం మా శాన్వికి ఏం తీసుకోవాలి, ఏం కొనాలి అని చూస్తుంది. చిన్న పిల్లలకి కూడా ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బావుంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడైతే మేము శాన్వికి శాండిల్స్ తీసుకుందామని చూస్తున్నాము. కాకపోతే అన్నీ పెద్దగా అవుతున్నాయి సైజు. డిఫరెంట్‌గా చాలా బావున్నాయి. షూస్ గానీ, శాండిల్స్ గానీ. కాకపోతే మా శాన్వి సైజే దొరకలేదు. ఇంగో చూడండి అంటే కొన్నేమో పెద్దగా అయితున్నాయి. కొన్ని చిన్నగా అవుతున్నాయి. కరెక్ట్ సైజే లేవు. ఓన్లీ ఇవే గాదు. ఇక్కడ డ్రెసెస్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. చిన్న చిన్న అమ్మాయిల కోసం జూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్. నాకైతే చూడ్డానికి బాగున్నాయి. కాకపోతే ఎయడానికి అంత బాగోవు అనిపిచ్చేది. అందుకే తీసుకోలేదు. ఎక్కడ బోయినా ఈ ఇయర్ రింగ్స్‌ని మాత్రం వదలను నేను. ఏదో ఒకటి కొనాల్సిందే, తీసుకోవాల్సిందే. ఆల్రెడీ కొనేసిన తర్వాత ముందరికెళ్తుంటే ఇంకా డిఫరెంట్‌గా కనిపిస్తాయి. మళ్ళీ కొనాలనిపిస్తది. మేమలా ఎళ్తుంటే మాకిలా ఒక మంకీ టాయ్ కనిపిచ్చింది. అది చూడగానే మా సాన్వి కావాలని పట్టుబట్టింది. ఇంగ ఇప్పియక తప్పలేదు. పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఇంకేం గావాలి జెప్పండి. నాకైతే ఇది భలే నచ్చింది. పెట్టుకోగానే నాకు నేను క్వీన్‌లా అనిపిచ్చాను. అబ్బా! ఇక్కడ జూడండి మన లేడీస్‌కి గావాల్సిన మెయిన్ ఐటెమ్స్ ఒచ్చాయి. చాలా మందికి వీటిని చూడగానే ఎక్కడలేని ఆనందం వస్తది. ఇక్కడైతే మేకప్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బా! తిరిగి బాగా అలసిపోయి మాకైతే ఫుల్ ఆకలేసేసింది. మా ముందర ఇలా కార్న్స్ కనిపిస్తే తీసుకున్నాం. ఇంక బయటికెళ్ళి ఏమైనా తిందాంలే అనుకున్నాము. కాకపోతే అప్పటికే చాలా లేట్ అయింది. ఇంక తినే ఇంట్రెస్ట్ గూడా లేదు మాకు. మేమలా కార్న్స్ తింటుంటే మా సాన్వి ఏమో టైమ్ పాస్ గాక ఇక్కడ టాయ్స్ దగ్గరకొచ్చి ఆడుతుంది. ఇప్పించినయి సరిపోలేవంట. మళ్ళీ కొత్తయి ఇప్పేయమని అడుగుతుంది. నిజం జెప్పాలంటే ఈడికొస్తే ఎన్ని గొన్నా తక్కువే అసలు. చిన్న చిన్న ఐటెమ్సే గదా అని కొనేస్తుంటాము. కాకపోతే అన్నీ గొనేసరికి, అన్నీ లెక్క జూసేసరికి వేలల్లో ఉంటాయి. మేము ఈవినింగ్ 7కి స్టార్ట్ అయితే 11 అయిపోయింది అక్కడే. సో, నెక్స్ట్ టైమ్ ఎళ్తే ముందే ప్లాన్ జేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ జేసుకోండబ్బా!
ఉంటాను మరి. లవ్ యూ ఆల్.